హలో హాయ్, నేను మిశ్రాని. ఇప్పుడు నేను మీకు బెండకాయ ఫ్రై చూపిస్తున్నా. బెండకాయ క్యారెట్ అన్నమాట. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ మీద నూనె పెట్టుకున్నా నేను. ఇప్పుడు ఇందులో శనగపప్పు, ఉల్లిపాయ వేసుకోవాలి. ఫస్ట్ శనగపప్పు వేసుకుందాం. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, ఇందులో ఒక క్యారెట్ వేసుకుంటున్నా నేను, సన్నగా తరుక్కున్న. అది కూడా ఇది కొంచెం బాగా మగ్గాలి, అంటే మన క్యారెట్ కూడా కొంచెం మగ్గుతుంది కాబట్టి. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఆయిల్లో వేసుకుంటే కొంచెం చిటపట్టలాడుతుంది అనమాట. ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో బెండకాయలను వేసుకుందాం. ఇది ఇంకా చిన్న మంట పైనే మగ్గాలన్నమాట. ఇందులో మనం ఆయిల్ పోయాము కాబట్టి బాగా మగ్గనివ్వాలి. ఇది ఒకసారి చూడండి, దగ్గరికి ఎట్లా మగ్గిపోయింది. ఇంకా దగ్గరికి కావాలన్నమాట. ఇంకా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం మిర్చి పౌడర్ అండ్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా అంటే నేను ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వాడతా ఫ్రైలల్లా. మనకు కొన్ని ఫ్రైలు షాజీరా, చెక్క, లవంగాన్ని అవన్నీ యూజ్ చేయకూడదు. ఓన్లీ ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పౌడర్ అండ్ మిర్చి పౌడర్ యూజ్ చేసుకుంటున్నాం. అంతే, ఇంకా మసాలాలన్నీ అయిపోయినాయి. ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి. ఇది ఇంకా చిన్న మంట పైన మగ్గనివ్వాలి. వాటర్ యాడ్ చేయం కాబట్టి మొత్తం ఇందులోనే ఉడికిపోవాలన్నమాట మనకి. నాకైతే దగ్గరికి అయిపోయింది. కొంచెం కచ్చపచ్చనే ఉండాలి, మరి మెత్తగా ఉడికించుకోవద్దు. రొట్టెలకైనా సరే, అన్నానికైనా సరే ఇది వస్తుంది. ఇప్పుడు మనము ఇది స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనకి టేస్టీ అయిన బెండకాయ క్యారెట్ ఫ్రై రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి రోటీస్కి, చపాతీస్కి, ఇంకోటి అన్నంలోకి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఈ ఫ్రై చేసుకొని ఒక చారు వేసుకొని కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. అంత టేస్ట్ ఉంటుంది ఫ్రై.